మా అమ్మాయి 6వ నెల గర్భిణితో ఉంటే పెద్ద స్కానింగ్ తీపించుకోమని చెప్పారు. పెద్ద స్కానింగ్ తీపించినాక ముక్కు లేదు అసలు అని చెప్పారు. నష్టపేటాలని అన్నారు. అక్కడికి వెళ్ళి ఆడ చూపిస్తే వాళ్ళకు అర్థం కాక వాళ్ళు అదే చెప్పారు. ఇంకా మేము తెలిసిన వాళ్ళు డాక్టర్లకు కూడా ఆ రిపోర్ట్ పెట్టారు. పెడితే వాళ్ళు కూడా అబార్షన్ చేయాల్సిందే, కుదరదు, వద్దు, తీసేయండి, ఇంక మళ్ళీ ఏం పుట్టకుండా ఉంటారు అది మమ్మల్ని భయపించారు. భయపిస్తే ఇంక మేము సరే ఆ రిపోర్ట్లు అటు పక్కన వేసేసి నేను ఈ అన్నకు ఫోన్ చేస్తే ఏం ఇబ్బంది లేదు, బాబు కానీ పాప కానీ ఎవరు పుట్టినా కానీ మంచిగా పడతారు, ఏమొద్దు, అబార్షన్ వద్దు, ఏమొద్దు అని చెప్పారు. నేను అట్నే నమ్మి ఆ రిపోర్ట్ పక్కన వేసేసి మేము డాక్టర్ కాడికి వెళ్లకుండా అబ్బాయి పుట్టిండు, బాబు పుట్టిండు. ఇప్పుడు ఎటువంటి సమస్య లేదా? ఎటువంటి సమస్య లేదు. బాబు పుట్టాడు. డాక్టర్స్ అన్నారు, ఏమన్నారు డాక్టర్స్? అబార్షన్ చేయించుకోమన్నారు. కానీ నజరేయుడైన యేసు నామములో అబార్షన్ వద్దు, బాబు పుడతాడు ఉంచుకోండి అన్నాను. దేవుడు తన సేవకుడు తన ప్రవక్తల మాటను రూఢిపరుస్తాడు, స్థిరపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా, గట్టి కొట్టాలి. హల్లెలూయా. డాక్టర్లు ఏమన్నారంటే అబార్షన్ చేయించుకోమన్నారు. కానీ ఆ బిడ్డ ఫోన్ చేస్తే లేదు, ఉంచుకోండి బిడ్డని, దేవుడు చక్కటి బాబునిస్తాడు. బాబు ఎట్టున్నాడు ఇప్పుడు? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. అన్నయ్యకి పాస్టర్ గారికి వందనాలు. నా చిన్న పాపకి తల్లి పోసింది, నీకు కాల్ చేశాను, పేడ కలలు వస్తుంది అని ఏడుస్తూ ఉంది. సరేనని ప్రార్థన చేయించుకున్నాక నిద్రపోయింది. పాపకి స్నానం చేయించి మేము ఇక్కడికి వద్దాం అనుకునే లోపు మళ్ళీ నాకు తల్లి పోసింది, రాలేకపోయాను. ఏంటి ఇలా అని మా అత్త చాలా ఏడ్చింది. ఇలా ఎందుకు జరుగుతుంది ఏసయ్య అని వద్దాం అంటే వెనక మమ్మల్ని సైతాను అలా నెడతనే ఉంది. దేవుని స్తోత్రం వల్ల మేము కానీ వెళ్తే ఏసయ్య నీ సాక్షిగా నేను నిలబడి నా బిడ్డకి నాకు క్షేమం కలిగించామని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని అన్నయ్యకి పాస్టర్ గారికి నా వందనాలు. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఏసయ్యకే మహిమ. పాస్టర్ గారికి నా వందనాలు, పాస్టర్ అమ్మకి నా వందనాలు, మీ అందరికి నా వందనాలు. నేను రాబట్టి ఇది 9వ వారం. దేవుడు మా పట్ల ఎన్నో కార్యములు చేసిండు. అయినా నాకు అప్పుడు కాలనీ కట్టుకునేటప్పుడు రూపాయి లేకుండా మేము కాలనీకి దేవుడు సహాయం చేసిండు. మీరు ప్రార్థించినప్పుడు అప్పుడు బిల్లులు బాగాలేదని ప్రార్థన చేయించుకుందాం చేయించుకున్నా. బిల్లు నేను ఇంటికి పోయేలేకనే బిల్లు పడ్డది. దేవుడు అద్భుత కార్యములు చేసిండు. తల్లికి వందనం డబ్బులు పడతాయని నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాము. పోయిన వారము చెప్పుకోలేకుండా అమ్మాయిని ఒంగోలు తీసుకొని పోయినాక అమ్మాయి జ్వరం వచ్చిందని మొన్న చెప్పింది. మళ్ళీ అమ్మాయిని తీసుకొని ఇక్కడ సన్నిధికి రావటం జరిగింది. అమ్మాయికి జ్వరము తగ్గిపోయింది, రాత్రి కూడా జ్వరం రాలేదు. దేవుడు గొప్ప కార్యములు చేసిండు. నేను సందాయత్తాను ఒప్పుకున్నాను 1000 రూపాయలు దేవుడికి చిన్న దేవుడు చేసిన కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. చెప్పు. ఏసన్న పెట్టుకొని పేరు బల్ల రాజు అని పెట్టు. ఎంత చెప్పినా ఎంత తాగేది భార్యను వదిలిపెట్టిండు. చెప్పలేక చచ్చిపోతుంది. మంగళవారం ప్రార్థనకు పోతు మర్చిపోతుడు, ఆ తండ్రి కాడికి పోయి అడిగొస్తాం అని ఎంత చెప్పిన పాస్టర్లు తీసుకొచ్చి ప్రార్థన పెట్టిన ఏమి చేసిన పుట్టే పని. దేవుడు మేలు చేస్తాడు, నీ తోడు ఉంటాడు, ధైర్యంగా ఉండము. పెట్టిండు. ఓకే సర్లే అవన్నీ ప్రార్థన చేద్దాం. చేస్తలే 5 సేపు అయింది. మర్చిపోతాడని తప్పకుండా దేవుడు త్రాగుబోతుల్ని మీ కుటుంబంలో మార్చునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్ట. రైట్, ప్రార్థన చేద్దాం. అంశం కోసం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలు దీవించబడాలి. ఆమేన్. పాటరేకి వందనం, పాటరానికి వందనం, ప్రభుకి వందనాలు అందరికీ వందనం. నాకు మన వారం వచ్చినాక మరుస రోజు నుంచి కాలు నొప్పులు, తలకాయ నొప్పులు, నడుము నొప్పులు ఏం బాగలేదు. పాడు కాళ్ళు వచ్చి అసలు పడిపోయినా 3 రోజులు.
మళ్ళీ శనివారం కానీ ఆదివారానికి బాగా ఉంటే రేపు పోయి కానికి సాక్ష్యం చెప్పాలనుకున్నా వచ్చేసిన సాక్ష్యం చెబుతున్నాను. నొప్పులన్నీ తగ్గిపోయినాయంట. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకి మహిమ. త్వరగా చెప్పండి అమ్మా. పాస్టర్కి వందనాలు. నాకు జ్వరం అని దర్శి వెళ్తే 3 రోజులు చూసి నాకు అర్థం కావట్లేదు, ఒంగోలు వెళ్ళమన్నారు. సరే ఇంటికి వచ్చి నేను వెళ్ళకుండా తగ్గిపోతే సాక్ష్యం చేస్తానని ఒప్పుకున్నాను. తగ్గిపోయి స్వస్థపరిచిన దేవుని గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పొరుద్దాం. అమ్మకు వందనాలు, అన్నకు వందనాలు. అన్న మాది కంబము. అయితే నా కొడుకు 17వ సంవత్సరంలో పిడుసు వచ్చింది. పిడుసు వచ్చిన తర్వాత అన్ని హాస్పిటల్కి తిరిగినా కానీ కీళ్ళవాతం అంటున్నారు. సరేలేమనుకున్నాము, చూపించుకుంటూనే ఉన్నామన్నా. చూపించుకుంటున్న తర్వాత మళ్ళీ ఇద్దరు వాళ్ళ నాన్న పిల్లోడు పోతే బండి మీద నుండి కింద పన్నారు. కింద పన్న తర్వాత పాస్ పోసుకునే కాడ ఇన్ఫెక్షన్ అయింది, అది గడ్డాలు వచ్చింది, ఆపరేషన్ చేయాలా అన్నారు. చేపించిన తర్వాత మళ్ళీ ఇదేందో క్యాన్సర్ గడ్డాలు ఉందని హైదరాబాద్ పంపించిండ్రు అన్న షాంపీగా. పంపించినాక అది చిన్నగా గడ్డాల ఏర్పాటు పడుతుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒంగోలు లిమ్స్ హాస్పిటల్ చేర్చిన తర్వాత కీమో పెట్టాలా, అబ్బాయికి 3 నెలలు పెట్టాలా అన్నారు. సరేనని 3 నెలలు కీమోకు ఫస్ట్ కీమోకు పోయినామన్నా. పోయిన తర్వాత పెట్టించుకున్నాక 5 రోజులు పెట్టించుకున్నాం. 5వ రోజు ఇంటికి రానిపోయలేక 4 సార్లు పిడిసి వచ్చిందన్న. పిడిసి వచ్చిన తర్వాత ఎందుకు ప్రభువా మాకు ఇలా వచ్చింది, నిన్ను గుర్తెరిగిన బిడ్డలం కదా తండ్రి, మాకు ఎందుకు నాయన వేదన అని బాధపడుతున్నా. మా అత్త తారువేడపల్లెలో ఉంటుందన్న. ఆమె చెప్పింది దర్శి ప్రార్థన పోనరమ్మా, అందరూ స్వస్థపరుచుండు, మీరు పోనరమ్మా అంటే నేనే మూర్ఖంగా ప్రవర్తించినన్న. అంత లెక్క దేవుడే కదా, మేము దేవుని నమ్ముకున్నాము, దేవుడే కదా అని నేను రాలేదా. కానీ నిన్న భయపడుతున్నాడు పిల్లోడైతే, అదురుపోతున్నాడు. నాకు మళ్ళీ పిడిసి వచ్చేదేమో నేను భయపడుతున్నాడు. ఇంటికి వచ్చినాక కానీ నైట్ నిద్రపోడు, అసలకు పడతా ఒళ్ళంతా నొప్పులతో బాధపడుతున్నాడు. నేను ఇంకా ఆ సోమవారం నుండి ఒక వాక్యం పెట్టుకొని రోజు వింటా ఉన్నా. ప్రభువా నేను మంగళవారం వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటా, నా కుమారుడికి ఆ పిడుసు లేకుండా ఆ క్యాన్సర్ అది కూడా కీమో ఆపేటట్టు నాకు సాయం చేయ్యా, నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటా అన్నాడు. కుమారుడు కూడా వచ్చిండన్న, నీకు కూడా ఫోన్ చేసినన్న. ఫోన్ చేసినప్పుడు ప్రశాంత్ గురించి ప్రార్థన చేయండి అంటే చేసిన. ఎట్లా ఉంది ఇప్పుడు? ఇక్కడ ఉండడన్న తీసుకొచ్చారు అక్కడికి. తీసుకొచ్చి ఓకే. దేవుడు గొప్ప కార్యములు వారి కుటుంబములు చేయనుగా. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. పాస్టర్ గారికి మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన ఆగస్టు నెలలో మరి మా కుమారుడికి 17వ తారీఖున మరి యాక్సిడెంట్ అయింది. మరి ముఖానికి కాళ్ళకి మరి కడతకాడ బాగా దెబ్బలు తగిలి. మరి ప్రభువా మరి ఏందయ్యా ప్రభువా, మరి నీ చిత్తం అయితే మరి నా కుమారుడిని మరి ఇంటికి తీసుకొచ్చే మార్గం చూడయ్యని అనుకున్నాను నేను. మరి ఎవరు పెట్టినా కానీ మరి అమ్మ యాక్సిడెంట్ అయిన వాళ్ళు మరి ఎవరో ఒకళ్ళారైనా వచ్చేది, మరి నీ కుమారుడు వచ్చిందంటే మరి నీకు చాలా ధన్యత అని చెప్పి అన్నారు. మరి ఏందయ్యా ఇలా జరిగిందయ్యా అని అంటే, అమ్మా నేను ఏం అడ్డం రాలేదమ్మా, మరి నా అంతటి నేనే పడ్డానని చెప్పిండు. మరి శుభ్రంగా మరి పుండ్లు మానిపోయి మరి అన్నీ సమృద్ధిగా ఉంటే మరి మందిరంలోకి వచ్చి మరి సాక్షిగా నిలబడి సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నా. మరి ఇంక అదే స్థితిలో మరి అంతా మానిపోయిన తర్వాత మరి టైఫాయిడ్ జ్వరం వచ్చి అమ్మ నేను ఎంతో ఇదిగా ఉన్నానమ్మా, మరి నాకు ఎట్టామా అని చెప్పాడు. మరి ఆ రోజు మరి రూపాయి కూడా డబ్బులు లేవు. మరి ఏం చేయాలా ప్రభు, మరి నీ చిత్తం అయితే మరి నాకు ఎలా అయినా కానీ మరి డబ్బులు సహాయం చేయ్యా ప్రభు అని అడుక్కున్నాను. మరి ఆ సాయంత్రం కల్లా మళ్ళీ నేను 1000 రూపాయల డబ్బులు తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళని అడుక్కొని మరి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను, చూపించా. మరి శుభ్రంగా మరి అమ్మ తగ్గిపోతే ఏమో ఇబ్బంది లేదులే మరి అని చెప్పి మందులు రాసిచ్చాడు. మరి ఇప్పుడు బాగా సంతోషంగా బాగున్నాడు. మరి నా కుమారుడు, మరి మీ అందరికీ నా వందనాలు. మరి నా కుమారుడి గురించి నా కుటుంబం గురించి మరి ఎంతో మరి ప్రార్థన చేయండి. మీ అందరి కుటుంబాల గురించి నేను ప్రార్థన చేస్తాను. అందరికీ వందనాలు. దేవుడు చేసినటువంటి కార్యాలు బట్టి గట్టిగా చప్పట్లు బట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. ఎస్ఐకే మహిమ. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. మాది బేస్తవారిపేట. మా అబ్బాయి హీరో హోండా షోరూంలో పనిచేస్తాడు. పోయిన ఆదివారము బండి వేసుకొని వస్తూ ఉన్నారు. వస్తుంటే ఎదురుగా వస్తున్న బండి క్రాస్ అయ్యి యాక్సిడెంట్ అయింది. కానీ ఎమ్మటే ఫోన్ చేశాడు అబ్బాయి, యేసునామంలో ఏం తగలకుండా ఉంటే వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. దేవుడు కార్యం చేశాడు, మేలు జరిగిందమ్మా. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. ఎస్ఐకే మహిమ.
దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, పోయిన నెలలో ఆ మంగళవారం ప్రార్థనకు వచ్చినప్పుడు నాకు విపరీతమైన కాళ్ళ నొప్పులతో వచ్చి ఉన్నాను. అయితే దేవా, నా కాళ్ళ నొప్పులు తగ్గిపోతే నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్తానని తీర్మానం చేసుకున్నాను. కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకైతే బాగలేదు. బ్లీడింగ్ అవుతుంటే ఒంగోలు పోయినా 5 రోజులు ఆసుపత్రిలో ఉన్నా. ఆసుపత్రిలో ఉంటే దేవుడు తండ్రి మంగళవారం ప్రార్థన పోయిన సాక్ష్యం చెబుతాను, నాకు తగ్గిపోతే అనుకున్న భయము, దడ, పిరుగుతనము ఎట్లా ఉంది. ప్రార్థన చేసుకొని ఆసుపత్రిలో 5 రోజులు ఉన్నా. ప్రార్థన చేసుకొని ఇంకా దేవుడు దయచేసి మంగళవారం ప్రార్థన పోయి నేను సాక్ష్యం చెబుతాను, అయ్యా నాకు తగ్గిపోతాన్నా. నాకు తగ్గిపోయి దేవుడు నాకు నార్మల్గానే రిపోర్ట్లు కూడా రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ గట్టిగా కొట్టాలి. యేసయ్యకే మహిమ. నాకు బాగోలేకపోతే బాగుంటే ఇక్కడికి వస్తే సాక్ష్యం చదువుతాను అనుకున్నా. నాకు వచ్చేటప్పుడు కానీ ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళు చేతులు అన్నీ నొప్పులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి నాకు ఇందాక ప్రార్థన చేసేటప్పుడు అన్ని నొప్పులన్నీ తగ్గిపోయినాయి. స్వస్థపరిచాడు యేసయ్య, ఇప్పుడే స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. నాకు జరిగిన సంగతి ఏంటంటే, ఇంటి పేట ఎవరు పట్టినా కానీ బేరం చేస్తారు పోతారు. తండ్రి, ప్రభా, యేసయ్య, నాకు ఆ ఇల్లు పేటకి అమ్మకపోతే నీకు సందా చేస్తాను, నేను సాక్ష్యం చెప్పొస్తాను, ఒప్పుకున్నాను. గాడ్ బ్లెస్ యు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, జ్వరము, జలుబు తగ్గకుండా వస్తున్నది నెల ముంచి. సాక్ష్యం చెబుతాను అనుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసయ్య, గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, తండ్రి కొన్ని అప్పులైనవి. అప్పుల వల్ల సోటు కాగితాలు పోయి అప్పుల వాళ్ళ దగ్గర ఉండయి. ఇంట్లో ఊరక గొడవలు అవుతున్నాయి. తండ్రి, ఏంది మా పరిస్థితి అని ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. ఏదో ఒక రకంగా నాయన ఏదో ఒక సాయం చేసి ఆ స్థలం కాగితాలు ఇటు పెంచుతాడు. మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చెబుతున్నా. ఆయన ఏర్పాటు కానికిస్తా, బియ్యం కట్టిస్తా, కూరగాయలు ఇస్తానని మొక్కున్న దేవుడు సాయం చేసిండు. ఈరోజు బియ్యం అవన్నీ తెచ్చింది. ఇంకొక సాక్ష్యం ఏంటి, దేవుడు గొప్పవాడు సాయం చేసిండు. తండ్రి, ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నాకు బాగలాక హాస్పిటల్కి పోతే కామెర్లు అయినా అని చెప్పి అంటూ, తండ్రి ఏంది ఈ బాధ అని మళ్ళీ ప్రార్థన చేసుకుని కామెర్లు ఏమి లేవు, బాగానే ఉన్నాయని చెప్పి దేవుడు స్వస్థపరచు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కూడా